నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. అక్కడ రోడ్డెక్కితే రౌడీ కనపడతాడు. చిల్లర కోసం గొడవపడి చొక్కాలు పట్టుకుంటారు. పగలు తగాదా పడితే రాత్రికి శాల్తీలు లేచిపోతాయి. ఎదురుబెదురు పడ్డారంటే రహదారి రణరంగంగా మారిపోతుంది. ఆవేశాలొస్తే సోడాబుడ్లు గాల్లోకి ఎగురుతాయి. కత్తులు కన్నెర చేస్తాయి. ఉద్రేకంతో రక్తం ఎగచిమ్ముతుంది. వ్యాపారం వెనక ఉండి తెరపై ఆధిపత్య పోరు నడిపిస్తుంది. దానికి కులమనే కలర్ కూడా అంటుకుంటుంది. ఇక రక్త చరిత్ర సినిమా నాన్ స్టాప్గా నడిచిపోతుంది. ఇదంతా గతం. బెజవాడకు చరిత్రలో అంటుకున్న మరకలివి. మాసిపోయిన మరకలకు మళ్లీ రంగులేస్తున్నారు. మానిపోయిన గాయాలను రేగ్గొడుతున్నారు. పగలు మర్చిపోయిన మనుషుల్ని మళ్లీ రెచ్చగొడుతున్నారు. వారి సినిమా హిట్ కావడం కోసం హేట్ పాలిటిక్స్ను రంగంలోకి దింపుతున్నారు. దాన్ని వాడుకోవడానికి ఫామ్లో లేని రాజకీయ నేతలు తెగ ట్రై చేస్తున్నారు. సీరియల్ హత్యలతో సెగలు పుట్టించి ఇప్పటికీ రాజకీయంగా రగులుతూ కొత్త రాష్ట్రానికి గుండెకాయలా ఉన్న బెజవాడపైనే నేటి పొలిటికల్ పిక్చర్. అసలే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అతడు. పబ్లిసిటీ పిచ్చతో రెచ్చగొట్టడం అతడికి అలవాటు. కొందరు సబ్జెక్ట్ అనుకున్నాక పబ్లిసిటీ చేసుకుంటారు. అతడు పబ్లిసిటీ కోసమే సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటాడు. తెలుగు సినీ చరిత్రలో అసలు ఇండియన్ సినిమాపైనే కొత్త రకం టేకింగ్, రియల్ టైమ్ సీన్లను తీసి రికార్డు క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు క్రియేటివిటీకి ఐకాన్గా ఉండేవాడు. ఇప్పుడు రియల్ టైమ్ కామెడీకి ఐకాన్గా మారిపోయాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం చేస్తాడో అతడికి కూడా తెలియదని కామెంట్లు వస్తాయి. కానీ వర్మకు మాత్రం తన టార్గెట్ ఏంటో తెలుసు. ఎందుకు ఏం మాట్లాడుతున్నాడో ఇంకా బాగా తెలుసు. ఏం చేసినా ఒక సినిమాను పుట్టించడానికో, పుట్టబోయే సినిమాకు పబ్లిసిటీ కోసమో, ఆ సినిమాకు కలెక్షన్లు తెచ్చుకోవడానికో చేస్తాడు. దానికోసం ఏ ప్రాంతం, ఏ గ్రూపు ఎలా కుట్టుకున్నా అతనికి అనవసరం. గతంలో బెజవాడ తీసి అది చాలదన్నట్లు ఇప్పుడు వంగవీటి సినిమా తీస్తూ వివాదం రేపుతున్నాడు. అసలే బెజవాడ, ఆపై వర్మ కన్నేశాడు. ఇంకే ఉంది, పెట్రోల్ పోయకుండానే మంట మండింది. ఆ మధ్య బెజవాడ అంటూ సినిమా తీశాడు. దానికోసం విజయవాడలో మీటింగ్లు, టూర్లు అంటూ వర్మ హడావుడి చేశాడు. రాజకీయ నాయకులతో భేటీలు నడిపించాడు. కావలసినంత క్రేజ్ పుట్టించుకున్నాడు. సినిమాను మాత్రం వన్ సైడ్ తీసేశాడు. ఒకప్పుడు టీడీపీలో ఉండి మధ్యలో కాంగ్రెస్కు వెళ్లి ఇప్పుడు లేటెస్ట్గా టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చిన దేవినేని వర్గానికి అనుకూలంగా సినిమా నడిపించేశాడు. సినిమా మాత్రం ఫెయిల్ అయింది. నాగ చైతన్య చివరికి ఆ సినిమా ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబు అనుకునేలా చేసింది. అప్పుడు ఆ సైడ్ తీశాడు కాబట్టి ఈసారి ఈ సైడ్ తీస్తానంటూ నిర్మాతను బుట్టలో వేశాడు వర్మ. అంతే, వంగవీటి పేరుతో మళ్లీ ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతోంది. ఈసారి కూడా టీజర్లతో, డిస్ప్యూట్ పాటలతో రెచ్చగొట్టే పనిలో పడ్డాడు రామ్ గోపాల్ వర్మ. ఆ టీజర్ను చూసిన ఒకరు హైకోర్టుకెళ్లారు. కులాలను రెచ్చగొట్టే పద్ధతిలో సినిమా ఉందంటూ పిటిషన్ వేశారు. విచారణ మొదలెట్టిన హైకోర్టు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కు, దర్శకుడు వర్మకు నోటీసులిచ్చింది. ఈలోపు మళ్లీ కొన్ని టీజర్లు వదిలాడు వర్మ. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. ఒకవైపు విచారణ జరుగుతుంటే మీ పాటికి మీరు టీజర్లు ఎలా రిలీజ్ చేస్తారంటూ మండిపడింది. దీంతో అవి తొలగిస్తామంటూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. ఇంతలోనే బెజవాడలోని గ్రూపులు రోడ్డెక్కాయి. వంగవీటి రంగాను అవమానించే రీతిలో సినిమా ఉంటే ఊరుకునేది లేదంటూ వంగవీటి రాధా మిత్రమండలి పేరుతో మాజీ ఎమ్మెల్యే రాధా అనుచరులు హడావుడి చేశారు. అటువైపు దేవినేని గ్రూపు నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. అంతే, బెజవాడ వేడెక్కింది. రాజకీయం రచ్చ చేసింది. అందరూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లిపోయారు. ఎవరు ఎవరికి అన్యాయం చేశారో అంటూ లెక్కలు కొత్తగా వేయడం మొదలెట్టారు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు నేను ప్రత్యక్షంగా కొంతమంది కలవటం కానీ కొన్ని నేను విట్నెస్ చేయడం జరిగింది. ఆ ఎమోషనల్ డ్రామాని ఒక ఫిల్మ్ మేకర్గా తెరకెక్కించడానికి నా ప్రయత్నం కానీ, ఒక వర్గాన్ని కానీ, ఒక పర్టికులర్ వ్యక్తిని కానీ కించపరిచే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అలాగా నేను ఎప్పుడు మీరు నా ఏ సినిమా చూసినా మీరు అదే ఐఎమ్ షూర్ యు హావ్ సీన్ ఇట్. ఇప్పుడు వర్గాన్ని సంప్రదించలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందే అడిగాను ఒకసారి, కానీ ఏదో కారణాల వల్ల వాళ్ళు కలవలేదు కొంతమంది, నేను చెప్పేది. తర్వాత నేను ఒక ఫిల్మ్ మేకర్గా నిజంగా జరిగే ఒక చాలా పాపులారిటీ వచ్చి పబ్లిక్ డొమైన్లో ఉన్న, మీడియా డొమైన్లో ఉన్న ఒక దాని గురించి ఒక ఫిల్మ్ మేకర్గా నాకు దాన్ని స్పందించి దాన్ని తెరకెక్కించే ఒక రైట్ నాకు ఉంది. ఒక ఫిల్మ్ మేకర్గా నేను అదే చేశాను. అన్యాయాన్ని అడ్డుకోవడం కోసం మొదలైన రౌడీయిజం బెజవాడలో పోను పోను రంగు మార్చుకుంది. వ్యాపారాలకు ఒత్తాసు పలకడం కోసమే అన్నట్లు మారిపోయింది. అది ఆధిపత్య పోరుగా మారింది. చివరకు 2 గ్రూపులు అయ్యాయి. వారిద్దరూ ఒకరినొకరు వేటాడడం మొదలుపెట్టారు.
దీంతో బెజవాడ రక్తసిక్తమైంది. వరుస హత్యలతో రక్త చరిత్రను తనకు తానే రాసుకుంది. బెజవాడ అంటే రౌడీలే అనేంతగా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. సందట్లో సడేమియా అన్నట్లు చిల్లర రౌడీలు కూడా రోడ్డెక్కారు. ఎవడి వీధి వాడిది, ఎవడి వసూలు వాడిది. ప్రతివాడు ఏదో ఒక గ్రూప్ గొడుగు కింద చేరతాడు. ఆ పేరు చెప్పుకుని రెచ్చిపోతాడు. ట్రెడిషనల్గా కమ్యూనిస్టులకు బలమైన ప్రాంతంగా ఉండే బెజవాడకు ఈ రౌడీయిజం సైడ్ ఎఫెక్ట్ భారీ దెబ్బతీసింది. ఆడపిల్లలను ఏడిపిస్తున్న ఆకుతాయిలకు బుద్ధి చెప్పడానికి కొందరు ప్రయత్నించారు. చలసాని వెంకటరత్నం అనే కమ్యూనిస్టు పార్టీ నేత ఆకుతాయిల భరతం పట్టే వారికి నాయకత్వం వహించాడు. మొదట మందలింపు, ఆ తర్వాత వాయింపుడు అలా పెరుగుతూ పోయింది. మాట వినకపోతే తమ జోలికి ఎవరైనా వస్తే పోలీసు కేసు కన్నా ఇదేదో బాగుందని కొందరు అనుకున్నారు. అందుకే షాప్ పెట్టుకుంటే ఖాళీ చేయమని గొడవ చేసే ఓనర్ తమ స్థలంలోకి గోడను జరిపేసి ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోరా అనేవాడు. ఇలాంటి కేసులు అన్నీ వచ్చాయి. అన్నింటినీ డీల్ చేసుకుంటూ పోయారు. జనం వీరికి భయపడడం మొదలుపెట్టారు. అది ఈ గ్రూపులో కొత్త ఆలోచనలు పుట్టించింది. చలసాని వెంకటరత్నం అనుచరులుగా దేవినేని గాంధీ, వంగవీటి రాధాలు ఉండేవారు. కొందరు వ్యాపారస్తులతో చలసాని పెట్టుకున్న గొడవ ఆయన ప్రాణం మీదకే తెచ్చింది. వారు గాంధీ, రాధాల మధ్య మొదలైన ఈగో ప్రాబ్లంను పెద్దది చేసి వారి మధ్య తగాదాలను వాడుకుని ఇద్దరూ వేరువేరు కులాలు కావడంతో దాన్ని కూడా వాడుకుని చలసానిని రాధాతో చంపించారని చెబుతుంటారు. ఇక్కడి నుంచే రక్త చరిత్ర మొదలైంది. చలసాని వెంకటరత్నం, గాంధీ ఒకటే కులం, రాధాది మరో కులం. దీంతో కులాల వారీగా రెండు గ్రూపులు అయిపోయాయి. రాధాయే చలసానిని చంపాడని భావించిన గాంధీ గ్రూపు వంగవీటి రాధాను నమ్మకంగా కోవర్టు ఆపరేషన్తో ఓ షాపు ఓపెనింగ్ అని పిలిపించి చంపేశారని చెప్పుకుంటారు. రాధా హత్యతో రంగా వెలుగులోకి వచ్చాడు. రంగా రాధాకి తమ్ముడు. అన్న స్థానంలో గ్రూపును నడపడానికి ముందుకు రావడంతో పాటు అన్న హత్యకు ప్రతీకారం కూడా తీర్చుకునే పనిలో రంగా బిజీ అయిపోయాడు. విజయవాడ నగరంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. ఒక్కో ఏరియాలో ఒక్కోరు వసూళ్లు చేసుకున్నారు. వ్యాపారస్తులు కూడా రెండు గ్రూపులై చిరోవైపు నిలబడి ఆర్థిక సహకారం అందించుకున్నారు. అందరూ అనుకున్నట్లే, ఊహించినట్లుగానే దేవినేని గాంధీ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ దగ్గర హత్య చేయబడ్డాడు. కాలేజీ గోడ దూకితే గాంధీ బతికి బయటపడేవాడని, కానీ ఆ అవకాశం ఇవ్వకుండా 5గురు కలిసి గాంధీని హత్య చేశారని ఇప్పటికీ చెబుతుంటారు. దేవినేని గాంధీ హత్యతో రంగా హల్చల్ పెరిగింది. గాంధీ తమ్ముడు దేవినేని నెహ్రూ రంగంలోకి దిగాడు. రెండు వైపులా ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులే ఉండేవి. రంగాపై చాలాసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రతిసారి తప్పించుకుంటూ వచ్చాడు. తమ రౌడీయిజానికి అప్పటికే అండగా ఉన్న కులం అనే ఆయుధంతో పాటు రెండు గ్రూపులు రాజకీయంలోకి కూడా దిగాయి. దాంతో వార్ మరింత వాడివేడిగా మారింది. గలగల పారే కృష్ణవేణమ్మ కింద ఉంటే నిత్యం పూజలు అందుకునే కనకదుర్గ కొండ మీద ఉంది. వీరిద్దరి మధ్యలోనే బెజవాడ ఉంది. ఎవరు ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు. ఏ మూల ఎప్పుడు ఎక్కడ గొడవ జరుగుతుందో తెలియదు. అలా అయిపోయింది బెజవాడ పరిస్థితి. చెరో పార్టీ కావడంతో రాజకీయం కూడా రెచ్చిపోయింది. రౌడీయిజానికి రాజకీయం తోడవడంతో బెజవాడ రంగు మారిపోయింది. అసలే ఎండలెక్కువుండే విజయవాడకు ఈ టెన్షన్తో మరింత చెమట పట్టింది. హత్య రాజకీయాలతో కృష్ణవేణమ్మ కూడా చిగురుటాకులా వణికిపోయింది. దేవినేని తెలుగుదేశంలో చేరితే రంగా కాంగ్రెస్లో చేరారు. రంగా కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ పేరుతోనే విద్యార్థులను చేరదీసి వ్యవహారం నడిపించేవారు. నెహ్రూ యుఎస్ఓ పేరుతో పోటీగా విద్యార్థి సంఘం పెట్టారు. రెండు సంఘాల దెబ్బకు విద్యార్థులు కూడా కులాల వారీగా చీలిపోయారు. కాలేజీల్లో గొడవలు కూడా పెరిగిపోయాయి. ఆగస్టు 15 గాని జనవరి 26 గాని వచ్చాయంటే దేశమంతా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరిగితే బెజవాడలో కూడా జరుగుతాయి. కానీ డిఫరెంట్గా జరుగుతాయి. ప్రభుత్వాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలో కాదు, విజయవాడలో రౌడీయిజం నడిపిస్తున్న పెద్దలిద్దరూ పోటీపడి ఈ జెండాలు ఎగరేస్తారు. అది కూడా నగరమంతా ప్రతి కూడలిలో ఎగరేసుకుంటూ పోతారు. ఎవరి ర్యాలీలో ఎక్కువ కార్లున్నాయి, ఎవరు ఎక్కువ జెండాలు ఎగరేశారో లెక్కలు తీసుకుని వారే గొప్ప అని చెప్పుకునేవారు. వారి ఆధిపత్యపు పిచ్చి అంత పీక్స్కి వెళ్ళింది. వంగవీటి రంగాదే ఆధిపత్యం నడుస్తుందనుకుంటున్న టైంలో దేవినేని కుటుంబంలోని మరో సోదరుడు మురళి తెరపైకొచ్చాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడే దూకుడు చూపించేవాడు మురళి. అందుకే మురళి హైలైట్ అయ్యాడు. తన అన్న గాంధీని చంపిన 5గురిని వదిలిపెట్టనని బహిరంగంగా శపథం చేశాడు. జనవరి 26 రిపబ్లిక్ డే రాగానే
ఈసారి మురళి రోడ్డెక్కాడు. వరుసగా జెండాలు ఎగరేసుకుంటూ ర్యాలీ నిర్వహించి రంగా వర్గానికి సవాల్ విసిరాడు. నేరుగా రంగాకే ఫోన్ చేసి గాంధీని చంపిన వారిని చంపుతానని, రోజులు లెక్క పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పుకుంటారు. గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఒక్కొక్కరు ఒక్కో రకంగా హత్యకు గురయ్యారు. 5గురిని వరుసబెట్టి రోజుల గ్యాప్లోనే చంపేశారు. దీంతో బెజవాడలో కలకలం రేగింది. మురళియే వీరిని చంపినట్లు రంగా వర్గం ఆరోపించింది. ఇక వారి నెక్స్ట్ టార్గెట్ రంగాయేనని అందరికీ అర్థమైపోయింది. అందుకే రంగా సైతం వ్యూహం మార్చేశాడు. రాజకీయంగా బలపడ్డానికి అవసరమైన కసరత్తు మొదలుపెట్టాడు. కులం పేరుతో సభలు, మీటింగులు పెట్టి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాడు. తిరుపతిలో లా పరీక్షలు రాయడానికి దేవినేని మురళి వెళ్లాడు. అప్పుడు ప్రత్యర్థి వర్గం అతడి హత్యకు ప్లాన్ వేసింది. అనుమానం వచ్చిన దేవినేని నెహ్రూ మురళిని ఫ్లైట్లో రమ్మని చెప్పినా మురళి కేర్ చేయలేదు. అప్పటి వరకు బెజవాడ చరిత్రలో హత్య చేయాలంటే 5గురో 6గురో వస్తారు, వారి దగ్గర కత్తులుంటాయి, అంతే. కానీ మొదటిసారిగా మురళి హత్యకు 3 లారీల జనం, కత్తులతో పాటు హ్యాండ్మేడ్ బాంబులు కూడా రెడీ చేసుకున్నారు. గుంటూరు ఎడ్లపాడు దగ్గర 3 మలుపుల దగ్గర లారీలను పెట్టారు. ఒకటి మిస్ అయితే మరొకటి. కానీ మొదటి మలుపు దగ్గరే లారీతో మురళి వ్యాన్ను ఢీకొట్టారు. వ్యాన్లోంచి పడిపోయిన వారిని నరికేయడంతో పాటు బాంబు కూడా వేశారు. మురళి హత్యతో విజయవాడ అట్టుడికిపోయింది. ఇక దేవినేని వర్గం రంగాను హత్య చేయాల్సిందేనని శపథం చేసిందని చెప్పుకుంటారు. అప్పటికే తమ పార్టీ ప్రభుత్వం ఉండడంతో వారి అండ కూడా తీసుకుని ప్లాన్ చేసిందని అంటుంటారు. అప్పటికే ప్రమాదం పసిగట్టిన రంగా నిత్యం జనంలో ఉండడం కోసం నిరాహార దీక్ష ప్లాన్ చేశాడు. అయితే రోడ్డుపై నిరాహార దీక్ష చేస్తున్న రంగాపై ముందు బాంబులు వేసి ఆ తర్వాత గోడ దూకుబోతున్న రంగాను లాగి మరీ నరికి చంపేశారు. సరిగ్గా దేవినేని గాంధీని కూడా ఇలా గోడ దూకుతుంటేనే లాగి చంపేశారు. రంగా హత్య తర్వాత కోస్తా ప్రాంతమంతా అల్లర్లు చెలరేగాయి. మొదటిసారిగా బెజవాడలో 1 రోజులకు పైనే కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చింది. అల్లరి మూకలు విచ్చలవిడిగా రెచ్చిపోయి ఇళ్లపై సైతం దాడులు చేశారు. ఆ తర్వాత నుంచి ఇక రౌడీయిజం బెజవాడలో తగ్గింది. కేవలం రాజకీయమే నడుస్తోంది. ఆ తర్వాత రంగా భార్య రత్నకుమారి ఎమ్మెల్యే అయినా ఆవిడ తెలుగుదేశంలో చేరడంతో వ్యవహారం చల్లబడింది. రంగా కుమారుడు రాధాకృష్ణ రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే పార్టీలో ఉన్న దేవినేని నెహ్రూ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకే పార్టీలో ఉన్న పెద్దగా గొడవలేమీ రాలేదు. వంగవీటి రాధాకృష్ణ తర్వాత కాలంలో ఎమ్మెల్యేగా గెలవకపోవడం, కాంగ్రెస్ను వీడి జగన్ పార్టీలో చేరడంతో క్యాలిక్యులేషన్స్ మారాయి. నెహ్రూ సైతం వైసీపీలో చేరాలని చూసినా రాధానే అడ్డుకున్నట్లు చెబుతుంటారు. అందుకే నెహ్రూ మళ్లీ టీడీపీ గూటికి చేరిపోయారు. రాజకీయంగా కథ మొదటికొచ్చింది. కానీ అప్పటి వాతావరణం లేదు. కానీ ఇప్పుడు వంగవీటితో వర్మ ఆ పాత బెజవాడను గుర్తుకు తెస్తున్నారు. ఒకే సబ్జెక్ట్ని 10 సినిమాలుగా తీసేస్తాడు వర్మ. చూపించిందే కాస్త మార్చి పదే పదే చూపించడంలో వర్మ ఎక్స్పర్ట్. అవే సీన్లను స్క్రీన్ ప్లే మార్చి కొత్త కథగా చూపించేస్తాడు. సినిమా గురించి ముందు ట్విట్టర్లో పెడతాడు. సినిమా తీస్తున్నట్లు ప్రకటిస్తాడు. అప్పటికి కథ ఉండదు, నిర్మాత కూడా ఉండడు. కానీ వర్మ ప్రకటన తర్వాత హడావిడి జరుగుతుంది. అప్పుడు నిర్మాత ఆటోమేటిక్గా వర్మను కలుస్తాడు. అప్పుడు సినిమా ఫైనల్ అవుతుంది. పోస్టర్ విడుదల చేసి వివాదం సృష్టించాక బయ్యర్లు వచ్చేస్తారు. అలా వర్మ తన సినిమా మార్కెటింగ్ను బొమ్మ చూపించకుండానే చేసేస్తాడు. అందుకే వివాదాస్పద ఘటనల్ని, చరిత్రను పట్టుకుంటాడు. అదే తన పెట్టుబడిగా మార్చుకుని సినిమా తీసేసి అది ఫెయిల్ అయినా హిట్ అయినా తను మాత్రం కాసులు సంపాదించేస్తాడు. బెజవాడలోనే చదువుకున్న వర్మకు అక్కడి రౌడీయిజం గురించి బాగానే తెలుసు. అందుకే శివ సినిమాలోనే ఆ ఫ్లేవర్ చూపించేశాడు. విద్యార్థి సంఘాల్లో రౌడీల జోక్యాన్ని కాన్సెప్ట్గా పెట్టుకుని సినిమా తీసి హిట్ కొట్టాడు. తర్వాత గాయం సినిమాలోనూ బెజవాడ స్టోరీయే చూపించుకున్నాడు. అన్న చనిపోతే అల్లర్లు జరగడం, తమ్ముడు వచ్చి ఆ సీట్లో కూర్చోవడం, అంతా బెజవాడ కథే. అలా అవే కాన్సెప్ట్లను చాలా సినిమాల్లో చూపించేశాడు వర్మ. బాంబే బాల్ ఠాక్రే స్టోరీ పట్టుకుని సర్కార్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత హిందీలో ఎన్ని తీసినా క్లిక్ కాలేదు. బాలీవుడ్లో మార్కెట్ అయిపోయిందనుకున్న టైంలో వర్మ బాగా ఆలోచించి అనంతపురం బయలుదేరాడు.
పరిటాల రవి కథను పట్టుకుని రక్త చరిత్ర తీశాడు. ఇక్కడ కూడా తన తెలివి చూపించాడు వర్మ. మొదటి పార్ట్ పరిటాలకు అనుకూలంగా తీశాడు. రెండో పార్ట్ ప్రత్యర్థి సూరికి అనుకూలంగా తీసి రెండు వైపులా పెట్టుబడిని లాగాడని చెప్పుకుంటారు. తీరా సినిమాలు చూశాక మోసం తెలిసి వారు వర్మపై మండిపడ్డారని సమాచారం. సీమ రక్త చరిత్ర తర్వాత బెజవాడ మీద పడ్డాడు వర్మ. ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ చూపించాడు. అందరినీ కలిసిన చివరకు దేవినేనికి అనుకూలంగా సినిమా తీసి చూపించాడు. ఆ సినిమా ఫెయిల్ అయిపోయింది. అయినా వర్మకు మాత్రం నష్టం లేదు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. నష్టపోయింది నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, హీరో నాగ చైతన్య. ఆ సినిమాలో వంగవీటి వర్గాన్ని విలన్ గా చూపించడంతో ఈసారి వంగవీటి పేరుతో సినిమా తీస్తారని కొత్త ప్రతిపాదనతో వచ్చాడు వర్మ. దీనికి కూడా నిర్మాత దొరికాడు. మొదట ఎవరూ దొరక్క పోస్టర్ దగ్గరే ఆగింది. ఆ తర్వాత ఎలాగోలా నిర్మాత దొరకడంతో సినిమా తీసేశాడు వర్మ. ఇక టీజర్లు వదిలి తనదైన స్టైల్లో హల్చల్ మొదలెట్టాడు. దీనికి తోడు వర్మకు హైకోర్టులో పిటిషన్ కూడా పబ్లిసిటీకి కలిసొచ్చింది. ఇక బెజవాడలో వంగవీటి సినిమా రచ్చ మొదలైంది. సినిమాలో వంగవీటి రంగా ఇమేజ్ కు భంగం కలిగేలా ఏమాత్రం ఉన్నా సహించబోమంటూ ఆ వర్గం వార్నింగ్ ఇచ్చింది. అటు దేవినేని వర్గం నుంచి కూడా ఇదే హెచ్చరిక వినిపిస్తోంది. బెజవాడ సినిమాలో వాళ్లను విలన్లుగా చేసినట్లు ఈ సినిమాలో తమను విలన్లుగా చూపిస్తారని అనుమానం వారికి ఉంది. అందుకే ముందే వర్మకు వార్నింగ్ ఇస్తున్నారు. అప్పుడు వ్యాపారం కోసం ఆధిపత్యం, దానికోసం తెరపైకి రౌడీయిజం, ఆ తర్వాత రంగు మార్చుకుని రాజకీయం పుట్టుకొచ్చింది. రాజకీయ అవసరాల కోసం నడిచిన రక్త చరిత్ర ఇప్పుడు మళ్లీ అదే అవసరాల కోసం చెలరేగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. అప్పటి స్థాయిలో రక్తం చిందించకపోయినా ఉద్రిక్తతలు మాత్రం తప్పవనిపిస్తోంది. అటు వంగవీటి రాధాకృష్ణ, ఇటు దేవినేని నెహ్రూ ఇద్దరికీ రాజకీయంగా ఇప్పుడు ఫామ్లోకి రావాల్సిన అవసరం బాగా ఉంది. ఇప్పుడు వంగవీటి సినిమాతో వర్మ వాళ్లకు కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాడు. దేవినేని నెహ్రూ కాంగ్రెస్లో ఉండడం, ఆ పార్టీకి విభజన ఎఫెక్ట్తో డిపాజిట్లు పోవడంతో నెహ్రూకు కూడా దెబ్బ తగిలింది. ఆయన పెద్ద కొడుకైన అవినాష్ని రాజకీయంగా బలోపేతం చేయడం కోసం నెహ్రూ రకరకాల ప్రయత్నాలు చేశారు. మొదట వైసీపీలో చేరాలని అనుకున్న ప్రత్యర్థి కూడా అక్కడే ఉండడంతో అది కుదరలేదు. కుల సమీకరణలు కూడా లెక్కలేసుకున్న జగన్ నెహ్రూను వదిలేశారు. దాంతో కుమారుడితో సహా దేవినేని తెలుగుదేశంలో చేరిపోయారు. చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టారు. వంగవీటి రాధాకృష్ణ వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి హవా చూపించిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రాభవం కోల్పోయారు. దాంతో ఉనికిని చాటుకోవలసిన పరిస్థితి వచ్చింది. కరకట్ట మీద గుడిసెలేసుకున్న వారి తరపున గట్టిగా హడావుడి చేశారు. ఆ సమయంలోనే రంగా హత్య, ఆ రాజకీయాలు మళ్లీ తెరపైకొచ్చాయి. దేవినేని నెహ్రూపై రాధాకృష్ణ కాంగ్రెస్లో ఉండగానే విమర్శలు చేశారు. అప్పటికే వైసీపీలో చేరడానికి రెడీ అయిపోయారు. ఇక వైసీపీలో చేరాక సౌండ్ ఇంకా పెంచారు. నాకేమన్నా అభ్యంతరాలు కోర్టులు వేసాను. అసలు ఇది మీరు కంగారు పడాల్సిన నేను చెప్పాల్సి అది చెప్పాను. రామ్ గోపాల్ వర్మ గారు రావడం జరిగింది. వంగవీటి అని వీళ్ళ కుటుంబం మీద సినిమా తీశారు. ఈయన కోర్టుకు వెళ్ళి ఈయన అభ్యంతరాలు కోర్టులో తెలియజేయడం జరిగింది. ఆయన దగ్గర కూడా వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు, డౌట్లు, వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ గారు కానీ రాధా గారు కానీ ఇద్దరు కూడా అంత తేలిగ్గా ఈయనే మనుషులు కాదు. మధ్యలో దీన్ని ఒక కోలికి తీసుకురావాలని ప్రొడ్యూసర్ కిరణ్ మేము ప్రయత్నం చేశాం. నేను అనుకోవటం ఇంకా కొన్ని రోజులు పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇద్దరు వైరి వర్గాలలో ఉండడంతో మళ్లీ పాత వ్యవహారాలు బుస్సలు కొడుతున్నాయి. వాటిని మళ్లీ గుర్తు చేస్తే తప్ప తమ బలం పెరగదనుకుని అంది వచ్చిన వంగవీటి సినిమా అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. దాంతో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగేలా కనబడుతున్నాయి. వర్మకు సినిమా హిట్ అయి డబ్బులు రావాలి, కావలసినంత వివాదంతో వినోదం పంచుకోవాలి. దేవినేని నెహ్రూ, వంగవీటి రాధాకృష్ణలకు రాజకీయంగా బలం పెరగాలి. భవిష్యత్తు ఎన్నికలొచ్చేటప్పటికీ
ఎమ్మెల్యేలుగా గెలిచేంతగా సీన్ సెట్ అయిపోవాలి. వీరందరి మధ్య బెజవాడ మాత్రం నలిగిపోవడం ఖాయం. మళ్లీ టెన్షన్ పెరిగితే బెజవాడ వాసులు ఇబ్బంది పడడము ఖాయమే. వర్మకు సినిమా హిట్ అయి డబ్బులు రావాలి, కావాల్సినంత వివాదంతో వినోదం పంచుకోవాలి. దేవినేని నెహ్రూ, వంగవీటి రాధాకృష్ణలకు రాజకీయంగా బలం పెరగాలి. భవిష్యత్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలుగా గెలిచేంతగా సీన్ సెట్ అవ్వాలి. వీరందరి మధ్య బెజవాడ మాత్రం నలిగిపోవడం ఖాయం. మళ్లీ టెన్షన్ పెరిగితే బెజవాడ వాసులు ఇబ్బంది పడటము ఖాయమే. ఇది వాటి పొలిటికల్ పిక్చర్. నమస్తే.